నీకేం పోయే కాలం వచ్చింది? పొద్దు పొద్దునే నన్ను లేపుతున్నావు. నేను అత్తారింటికి పోవడానికి చాలా టైం ఉంది, కానీ నీ పుట్టిల్లు పోయే టైం వచ్చింది. జప్తు చేయడానికి బ్యాంకు వాళ్ళు వచ్చారు. అవునా? రా. నేను లోన్ తీసుకోండి, ఇంట్లోకి వచ్చి వీధి రోడ్డుగా బిహేవ్ చేస్తారా? కాదండి. నీకు మర్యాద ఇచ్చేదేంట? అసలు ఏమైంది? ఏంటండి ఇది? ఎవరు మీరు? మా నాన్న మీద ఎందుకు చేసుకున్నారు? ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఇల్లు తాకట్టు పెట్టాడా? అది కూడా 15 లక్షలకు పోతుందో లేదో తెలియని ఇంటికి ₹1,00,00,000 లోన్ కొట్టేశాడు. అయ్యో లేదమ్మా, నేను ₹1 కూడా అప్పు చేయలేదు. లేదు, మా నాన్న అబద్ధం చెప్పరు. ఈ పేపర్ చూడు. అప్పుడు కూడా కాదు కూడదంటే పోలీసులు వచ్చి తన్ని నిజం చెప్పిస్తారు. ఆపండి, మీ బెదిరింపులకే ఏం తక్కువ లేదు. బ్యాంక్ వాళ్ళమని శంకూది చెప్పక్కర్లేదు. వేల కోట్ల అప్పు తీసుకుని విదేశాలకు బారిపోయిన విజయ్ మాల్యాని, నీరవ్ మోడీని ఎందుకయ్యా మీరు పట్టుకోరు? మాది ఆ బ్యాంక్ కాదు. మీరేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డారా ఏమిటి? రే హరి, నువ్వేం భయపడకరా. అప్పు తీసుకున్నట్టు నాన్న సంతకాలు అందులో ఉన్నాయంటే భయపడద్దంట. వెంటి నానమ్మా? నోరు మూసుకో, పిచ్చి మొహం. పోలీసులు పిలవండి. వద్దు సార్, వద్దు. మా నాన్న తీసుకువెళ్ళకండి. ఈ అప్పు నేను కడతాను. వసు, ఏంటమ్మా నువ్వు కూడా? నాన్న ప్లీజ్, ఒక 5 నిమిషాలు నన్ను మాట్లాడి. సార్, ప్రామిస్ గా నేను కడతాను. 4 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు. ఫైన్ తో సహా 90,000 కట్టాలి. ఉన్నాయా? 90,000 ఉండవు. పదవయా, ఇతను వేలెక్కించండి. సార్ సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ఇవి నేను సేవ్ చేసుకునే డబ్బులు. వీటితో మీ ఇన్స్టాల్మెంట్ కొంచెమైనా కడతాను సార్. వేస్తున్నానే. ఈ చిల్లర పట్టుకెళ్తే వాయిదాలు సరిపోతాయా? తమాషా చేస్తున్నావా? ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ సార్. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, ప్లీజ్ సార్. నేను ఎలాగైనా ఇన్స్టాల్మెంట్ కడతాను సార్, ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. సరే సరే, ఇంతలా బతిమాడుతున్నావు కాబట్టి 10 రోజులు టైం ఇస్తున్నాను. 90,000 కడితే ఓకే, లేకపోతే మీ నాన్న జైల్లో ఉంటాడు. పేరు హరిప్రసాద్ బదులు గోవిందాన్ని పెట్టుకోవాల్సిందే. వేస్ట్ ఫెలో. రండి. సంపాదించుకున్న ఆస్తి పోయినా, కాస్తో కూస్తో సంపాదించుకున్న పేరు కూడా ఈ రోజుతో పోయింది. ఇంక ఏ మొహం పెట్టుకుని ఈ వీధులు తిరగాలి? ఊరుకోండి, ఏంటండి చిన్నపిల్లాళ్ళ? లేదు తులసి, ఇంక నీ బ్రతికి ప్రయోజనం లేదు. నాన్న
ఎందుకు నన్ను అలా మాట్లాడతారు? మీరు లేకపోతే మేమేమైపోతాం? అన్ని లక్షలు ఎక్కడి నుంచి కట్టగలమమ్మా? కడదాం నాన్న, మీరు దాని గురించి ఆలోచించకండి. ఏమండి, అసలు మీరు అప్పే తీసుకున్నప్పుడు వాళ్ళేంటండి అన్యాయంగా బెదిరిస్తున్నారు? నేను తీసుకోలేదు కానీ రే హరి, ఎప్పుడు చూసినా బడ్జెట్ పద్మనాభలాగా దిక్కుమాల లెక్కలే వేస్తావు గాని దీని మీద సంతకం పెట్టు. ఎన్నాళ్ళైందో నీ కోడి సంతకం చూసి. ఏదో కెలుగుతావుగా, ఎవ్వరూ కాపీ కొట్టకూడదు అన్నట్టు. బ్యాంకులో ఏవో కోట్లున్నట్టు. అమ్మా, మాటలకేం గాని పూట గడవటం కూడా కష్టంగా ఉంది. సరిగ్గా 5,000 నోట్లోకి వెళ్ళటం కష్టంగా ఉంది. 5,000 రాసినా చెక్కు బౌన్స్ అవుతుంది. 3, 4, 3 బట్టి తీసుకుంటానులే గాని తమరు రాజముద్ర వేసివ్వండి. కోటి రూపాయలు ఏం చేసావు? నానమ్మా, బ్లాంక్ చెక్ తో మోసం చేసావని నాన్నకు తెలిసిపోయింది బొమ్మ. ఏయ్ తులసి, ఫ్యాన్ ఏవే ఒక్క పోస్తుంది, వేవే. నువ్వే కదూ ఆ రోజు నన్ను మాయ చేసి సంతకం పెట్టించి నా పేరు మీద బ్యాంకులో లోన్ తీసుకుంది? హరి, రారా, కూర్చో కూర్చో. ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు అసలు అమ్మవేనా? గుమ్మం బయట కొడుకు పరుగు పోతుంటే గుడికొచ్చిన దానిలాగా నోరు మూసుకున్నావు, కానీ నిజం చెప్పడానికి ఏమైంది? ఏంట్రా నోరు లేస్తుంది? అవును, నేనే అప్పు చేశాను. నీ కూతురు కోసం ఆ మాత్రం చేయకూడదా? వసుంధర కోసమా? ఏయ్, ఏంటే లింకులు కలుపుతున్నావు? అది నా కొడుకు పుట్టిందా? వాడి కూతురంటే ఎవరో? ఇదిగో ఇది. అలా లాగేస్తావేంటి నానమ్మ? నొప్పేస్తుంది. చూసావా, ఇంత సుకుమారమైన దానికోసం ముందు జాగ్రత్త కోసం ఆ మాత్రం అప్పు చేయాలా వద్దా? అప్పు తీసుకుని తిరిగి కట్టకపోతే ఇల్లు పోతుంది నానమ్మ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదేమైనా ఇంద్రభవనమా? పెంకుల కొంపేగా, పోతే పోని. నువ్వు పడ్డ ఎచ్చుల వల్ల పెచ్చులుడిపోయాయి. పోగేసుకోవడానికి ఏమీ లేకపోయినా తల దాచుకోవడానికి ఈ ఇల్లేనా ఉందనుకున్నాను. రేపు తల వంచుకొని తాళి కట్టించుకోవాల్సిన ఆడపిల్లలు తలెత్తుకునేలా ఉండాలని ఇల్లు వీలునామా రాశాను. నువ్వు అది కూడా తనఖా పెట్టావా? పెట్టేశానని చెప్తున్నాను కదరా. వీళ్ళమ్మ రాసుకున్నావు కదా, విడిపించుకునే వీలు పడుతుందేమో చూడు. ఇన్స్టాల్మెంట్ కడతాను అని పెద్ద హీరోయిన్ లా చెప్పింది కదా, అదే ఈ తులసి కూతురు. కట్టుకొని నువ్వు కట్టించిన ఈ ఇంటిని నిలుపుకొమ్మను. మీరు తీసుకున్న ₹1,00,00,000 తిరిగిచ్చేస్తే ఇంటి కాగితాలు ఇచ్చేస్తారత్తయ్య. చా, మాకు తెలియదు మరి. బోడి కాగితాల కోసం అట్టపెట్టలో కోడి అట్టి పెట్టేసుకుని ఉంటావా ఏమిటి? ఎప్పుడో ఖర్చు అయిపోయాయి. అలా ఎలా ఖర్చు అయిపోతాయి నానమ్మ?
ఒక్కసారి నాన్నని చూడండి. నలుగురిలో పరువు పోతే తట్టుకోగలడా? నానమ్మ అందరూ ఏడుస్తున్నారు. లోన్ మూతి డబ్బులు పళ్ళు రాలగొడతాను నాకెవరైనా సలహాలు ఇచ్చారంటే. అయినా బ్యాంకు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు కట్టడం కన్నా ఆ డబ్బులతో కొత్త ఇంటికి వాయిదా కట్టుకోవడం మంచిది. అబ్బబ్బబ్బా, ఎదవసంత తలకాయ నొప్పి వచ్చేస్తుంది. రామచంద్ర ప్రభు, ఇలా నెత్తి మీద పడేసావు కదయ్యా. వసే వాలేక్యా, కాస్త తైలం రాదు కాని పదవే పదా. నాకు భయం వేస్తోందండి. అమ్మా నువ్వు ఊరుకో. నాన్న, ఈ ఇల్లు వాళ్ళు జప్తు చేసుకోకుండా చూసే బాధ్యత నాది. చేత ఒకటి చేసే ఇన్స్టాల్మెంట్స్ నేను కడతాను. అప్పు తీరుస్తాను నాన్న, సరేనా? త్వరగా రావే, తలుపు గడబెట్టి. దా కూర్చో. నానమ్మ నాన్నకేదైనా అయితే ఎలాగే? గుండె నొప్పి అయితే రాదే. మా వంశంలో అలా పోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. పాపం అనిపిస్తుంది నానమ్మ. కనీసం ఇన్స్టాల్మెంట్ కి అయ్యే ఖర్చైనా ఇద్దాం. నీ మొహం, బుర్రలో గుజ్జేమైనా నుజ్జైందా? ఇన్స్టాల్మెంట్ల గురించి ఆలోచించకే. వద్దంటే చెప్పు, ఆ వసుంధరకిచ్చి ఇన్స్టాల్మెంట్లు కట్టి వచ్చేటప్పుడు కొన్ని మెంతులు కూడా కొనుక్కురమ్మంటాను. దోశలు కరకరలాడతాయి. వద్దులే నానమ్మ, ఇవన్నీ నాకే ఉండని. కోటి ఏమైందంటే కోతెత్తుకెళ్ళింది అనాలి, అంతే కదా? అంతే. వచ్చేసావా? ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఇంట్లో బాలేదే. ఏమైందే? వదిలే, అడిగే కొద్ది చిరాకు వస్తుంది. నేను అడగను, కాకర్ల ఫ్యామిలీ అడుగుతుంది. నువ్వింటికొచ్చి డెకరేట్ చేయాలని. మళ్ళీ అక్కడికా? అక్కడ ఇప్పుడే ఊడిగం చేసొచ్చినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? నిన్న వెళ్ళినందుకే నా జీవితం చిరిగిన కాగితం అయ్యేది. చింపేయాలనుకునేవాణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చింది. అక్కడికి చెంప చెళ్ళు అనిపించాను. ఇప్పటిదాకా నా వెంట తిరిగి చాలా కష్టపడ్డావు. టిప్ అనుకుంటావో గిఫ్ట్ అనుకుంటావో నీ ఇష్టం, యాజ్ యూ విష్. రాస్కే గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడా? సర్లే, ఆర్డర్ పోతే పోయింది. 25,000గా. నా ఫ్రెండ్ అవమానించినా వాడింటికి వెళ్ళడం ఏంటి? ఏం అక్కర్లేదు. వాళ్ళమ్మ సుచిత్రాదేవి గారంట పదే పదే ఫోన్లు చేస్తోంది. అయినా వద్దులే, లాభం చూస్తామా, మనుషుల్ని చూస్తాం గాని. 4 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు. ఫైల్ తో సహా 90,000 కట్టాలి. ఉన్నాయా? ఇంతలా బతిమారుతున్నావు కాబట్టి 10 రోజులు టైం ఇస్తున్నాను. 90,000 కడితే ఓకే, లేకపోతే మీ నాన్న జైల్లో ఉంటాడు. నంది, మేనేజర్ కమిషన్ పోగా మనిద్దరికి చెరో 10,000 మిగులుతాయి కదా. అవసరమా చెప్పు? అవసరం కొద్దే పని చేస్తాం కదే. గోకులంలోకి సీతలా ఎంటర్ అవ్వాలి. పర్లేదా? ఆ బేవర్స్ గాడు ఊరంతా తిరిగి ఏ అర్ధరాత్రికో ఇంటికొస్తాడు. ఈ లోపు మనం డెకరేట్ చేసి వచ్చేస్తాం కదా. ఆర్ యు షూర్? రేపు ఉదయం 10 గంటలకు పూజ.
మీరు తప్పకుండా రావాలి. ఓకే. అత్తయ్య, రేపు పూజకి అందరూ వస్తున్నారా? వస్తున్నారు. మరి వంశీకృష్ణ? బావ పూజకొస్తాడో రాడో తెలియదు కానీ ఇంకాసేపట్లో మాత్రం బయటికి వెళ్ళిపోతాడు. అంటే బావ గదిలో రెడీ అవుతుంటేను నేను వారిని ఆపాలా? వంశీని మీరు ఆపితేనే బాగుంటుంది. నేను ఆపితే ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. వద్దులే, ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. అదిగో బావ వస్తున్నాడు. హే అప్పు డార్లింగ్, బాయ్. ఎక్కడికండి? ఆవాస పబ్. ఆవాస్ పబ్బులు కాకుండా మన నివాసంలో ఉండొచ్చు కదండి. రేపు మన ఇంట్లో పూజ ఉంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బోరింగ్ అప్పు, లెట్ మీ గో అవుట్. అబ్బబ్బా, వెడుదురుగానిలేండి. ఈ నెల మీకోసం ఫారిన్ నుంచి ఇంపార్టెంట్ పర్ఫ్యూమ్స్, వాచెస్, గాగల్స్, డ్రెస్సెస్ అవన్నీ వస్తాయి. చూసి వెడుదురు గాని. అవన్నీ ఇప్పుడే చూడాలా? అవునండి, ప్లీజ్ అండి. కార్లున్నాయంటే వాడున్నాడంటావా? కార్ చూసి క్యార్ మనకు. కోటీశ్వర్లు అన్నాక ఎన్నో కార్లుంటాయి. పదా. ఉండడనుకుంటే వీడు ఇంట్లోనే తగులుపడ్డాడంటే. సరే ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళిపోదామే. నన్ను చూసాడంటే వాడు రాక్షసుడు అయిపోతాడు. మరి డెకరేషను ఏమోనే బాబు, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ప్లీజ్ నందిని వెళ్ళిపోదాం పదం. అలా అనకే. నువ్వు ఓకే అన్నాకే ఈ డెకరేషన్ ఒప్పుకున్నావు. ఇప్పుడు ఇలా అంటే ఎలానే? అక్కడే ఆగిపోయారేంటమ్మా? రండి. పిలుస్తుంది, రావే. బస్సు లేవకు లేవకు. అతను చూస్తున్నాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడు.